ఈ లోపుగా పొలిటికల్గా శిక్షించాలనుకుంటున్నారు. ప్రజలు కూడా వీళ్ళకి పొలిటికల్గా శిక్ష వేసేస్తే జగన్ గద్దె దించేసేద్దాం, జగన్ ఓడగొట్టేద్దాం అనుకున్నారు అనుకోండి, వీళ్ళు గెలుస్తారు. కడపలో వీళ్ళ సొంత లెగసీ కానీ లేదంటే వివేకానంద రెడ్డి గారిది కానీ ఏమైనా కలిసి వస్తుందా వీళ్ళకి? అదేమన్నా రేపు పనికి వస్తుందా? అదే రేపు తేలిపోతుంది. బేసిక్ గా రేపు ఎలక్షన్ లో తేలిపోవాలి ప్రజలు ఏం అంటే దేన్ని నమ్ముకుని వీళ్ళు దిగుతున్నారని. ఓన్లీ అన్న మీద వ్యతిరేకత ఒక్కటేనా, లేదంటే వాళ్ళకి ఓన్ ఓట్ బ్యాంక్ ఏమన్నా ఉంటుంది అక్కడ? వాళ్ళకి ఓన్ ఓట్ బ్యాంక్ ఏముంటది, రాజశేఖర రెడ్డి ఓట్ బ్యాంకులో డివైడ్ అవ్వాలని. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం కూడా డివైడ్ చేస్తే తాము అప్పుడు తెలుగుదేశం గెలిచినా పర్లేదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి వీళ్ళ వరకు రేపొద్దున ఒకవేళ అధికారం మారితే, టీడీపీ అధికారంలో కనుక వస్తే మొత్తం సీన్ ఏమన్నా చేంజ్ అవుతుందా? ఏం చేస్తారు, ఇంకా సిబిఐ విచారణ చేసింది, ఇంకెంత మించి ఏం చేస్తారు బేసిక్ గా. అంటే ఆవిడ ఓపెన్ అవుతున్నారు ఇప్పుడు అవినాష్ రెడ్డి పేరు లేదంటే జగన్ పేరు చెప్తున్నారు. మొదటి నుంచి చెప్తున్నారు. అంటే మొదటి నుంచి జగన్ పేరు చెప్పలేదు కదా, ఓపెన్ గా చెప్పలేదు. దాదాపు 2 ఏళ్ల నుంచి మాట్లాడుతుంది కదా అమ్మాయి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని కూడా జగన్ విచారించాలని ఎంతమంది అందామే లాస్ట్ ట్రిప్ అప్పుడు ఇట్లా వాళ్ళు అంటున్నారు కదా, అది విచారించవచ్చు కదా అంది. సిబిఐ కూడా చెప్పింది కదా, సిబిఐ వాళ్ళు కూడా లెక్క చూసారు అప్పుడు దాంట్లో. అంటే వీళ్ళ అంతిమ కోరిక అదేనా ఫైనల్ గా రేపొద్దున? విచారించడం అన్నది కోరిక కాదు, జగన్ కాలవేరానికి వచ్చి వీళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలన్నటువంటిది. అతను మరి సిద్ధంగా లేడు. షర్మిల వెనకుండి చేపిస్తున్నారు అనేది ఒకటి, వెనకే ఉంది, ఎదురుండినే చేపిస్తుంది ఇందులో షర్మిల.